ఇవాళ నేనైతే 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఒక మ్యాచ్ ఆడడానికి అయితే వెళ్ళిన. అసలుకి ఎక్కడ వెళ్ళినామో ఈ వీడియోలో అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో గైస్, ఎలా ఉన్నారు మీరంతా? నేను మాత్రం మంచిగా ఉన్నా. సో గైస్, మనకైతే కొరుట్లలో అయితే అండర్ 20 టోర్నమెంట్ ఉండే. నేను మన వికార్ భాయ్ అయితే రెడీ అయిపోయి సీదా బయలుదేరినాం. ఇక 1 అవర్ తర్వాత ఫస్ట్ అయితే జగిత్యాలకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక జగిత్యాలకి రాగానే ఎండ బాగా కొడుతుందని ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిన్నాం డిమార్ట్లో. ఇక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేమైతే సీదా కొరుట్లోకి అయితే బయలుదేరినాం. ఇక 1 అవర్ తర్వాత మేమైతే సీదా కొరుట్లోకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక వెళ్ళగానే టాస్ అయితే మేమే గెలిచి ఫస్ట్ అయితే బ్యాటింగ్ తీసుకున్నాం. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిన తర్వాత నేను వికార్ భాయ్ 60 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసినాం. అపోనెంట్ టీమ్కి 7 ఓవర్స్కి 81 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చినాం. సో గైస్, మన బౌలింగ్ క్లిప్స్ అయితే తీయలేకపోయినా, ఎందుకంటే నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేకుండే. మేమైతే 40 రన్స్తో ఈ మ్యాచ్ అయితే గెలిచినాం. ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచినాం. ఇక మనకైతే ఫుల్ ఆకలి అవుతుందని మేమైతే సీదా బావర్చి హోటల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడికి రాగానే బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇక బిర్యానీ మాత్రం ఫుల్ టేస్టీ అంటే ఫుల్ టేస్టీ ఉండే. ఇక తిన్న తర్వాత మేమైతే సీదా ఇంటికి అయితే బయలుదేరినాం. సో గైస్, ఈ వీడియోలో అంతే. మేము కలుద్దాం ఫ్రెండ్స్ రేపు మరొక కొత్త బ్లాగ్లో. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.